హ్యాండ్స్ ఇవ్వండి సార్. మీ పేరు చెప్తాను. నా పేరు పిల్మాక వెంకట సుబ్బారావు. పైకి లేదు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తవేలేఖల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. మేము గత 3 రోజులుగా పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇవాళ 4వ రోజు చేరుకుంది. గత 3 రోజులుగా అన్ని ఆఫీసుల్లో కూడా చాలా సక్రమంగా, చాలా జాగ్రత్తగా మా లేఖలందరూ కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పెండౌన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వారందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున ఐజీ గారి మీటింగ్ జరిగింది. ఐజీ గారు పిలిచారని అన్నట్టు రోజున ఇవాళ రమ్మని మేము, మా సహచర మిత్రులు, లేఖల నాయకులు కొంతమంది మేము ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మేము మాట్లాడిన పరిస్థితి వేరు, అక్కడ జరిగిన పరిస్థితి వేరైపోయింది. బయట మేము మాట్లాడుకున్న మాటలు అక్కడ సక్రమంగా అమలు జరగలేదు. మేము బయట ఎటువంటి పరిస్థితుల్లో 396 జీవో రద్దుపరచడం గురించి మాట్లాడాలనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఇతర నాయకులు నాకు సహకరించకుండా జీవో 396 గురించి మాట్లాడకుండా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టుకోవడానికి మా నాయకుల్లో కొంతమంది సుముఖత చూపించారు. ఎక్కువ మంది విముఖత చూపించినా చాలా మంది దాన్ని పరిగణలో తీసుకోలేదు. చాలా తక్కువ మంది ఆలోచనలు తీసుకుని అక్కడ ఐజీ గారి దగ్గర ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఉంచారు. ఆ డ్రాఫ్ట్ మీద అందరినీ సంతకాలు పెట్టమన్నారు. ఐజీ గారు కూడా సంతకం పెట్టడం జరిగింది. విధి లేని పరిస్థితుల్లో నేను కూడా నా మనస్సాక్షిని చంపుకుని నేను సంతకం పెట్టాల్సి వచ్చింది. అలా సంతకం పెట్టినందుకు ఐజీ గారికి నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. నేను ఈ పెండౌన్ కార్యక్రమాన్ని విరమించుకోవడానికి సిద్ధంగా లేను. దస్తవేలేఖలు ఎవరూ కూడా ఈ కార్యక్రమాన్ని విరమించుకోవడానికి సిద్ధంగా లేరు. అన్ని జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ వస్తోంది. ఎటువంటి పరిస్థితుల్లో విరమించడానికి వీల్లేదు. 396 జీవో రద్దు అయ్యే వరకు కూడా మనం విరమించమని చెప్తున్నారు. మరి అందరి కోరిక మీద మరి నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. నేను ఎటువంటి పరిస్థితుల్లో సంతకం పెట్టాల్సి వచ్చిందో నాకే తెలుసు. దీని గురించి నేను ఎవరిని విమర్శించలేదు, ఎవరిని నిందించట్లేదు కూడా. నా పిల్లల సాక్షిగా చెప్తున్నాను. నేను పెండౌన్ కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నాను. నా జీవితం వరకు పోరాడతాను. పెండౌన్ కార్యక్రమాన్ని నేను పొద్దున్నే ఉన్నానని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా సోదర దస్తవేలేఖలందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. పెండౌన్ కార్యక్రమం రేపటి నుంచి యథావిధిగా కొనసాగుతుంది కాబట్టి మీరంతా సహకరించి నన్ను ఈ కార్యక్రమంలో చిత్తశుద్ధి చేసి నన్ను నేను నిరూపించుకునే అవకాశాన్ని మీరంతా కలిగించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఒక కార్యక్రమం కాదు, కొన్ని 5 లక్షల జీవితాలకు సంబంధించిన సమస్య. ఆ సమస్యలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అటువంటి అనాలోచిత నిర్ణయాల్లో కూడా నేను కూడా పాల్పంచుకున్నందుకు నన్ను మన్నించమని కోరుకుంటున్నాను. రేపటి నుంచి పెండౌన్ యథావిధిగా సాగుతుంది. ఎవరు చెప్పినా పెండౌన్ ఆపాల్సిన అవసరం లేదు. రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ప్రకటిస్తున్నాను. ఈ పెండౌన్ కార్యక్రమం నిరాటంగా జరుగుతుంది. అన్ని జిల్లా నాయకులకు కూడా చెప్తున్నాను, అందరూ పాల్గొనండి. జీవో 396 రద్దు అవ్వాలి. మనకు లైసెన్సులు ఇచ్చే వరకు కూడా ఈ పెండౌన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేసుకుంటున్నాను.